నువ్వు నన్ను దర్శించు బాబు, నీ మాట కోసమే నేను వచ్చి ఉన్నాను. ఒక్కసారి నాతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే నాకు చాలా బలం వస్తుంది బాబు. నువ్వు మాట వింటేనే నా జీవితం ధన్యం అవుతుంది. నాతో మాట్లాడని అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీ పాదాల చెంత ఈ అభిషేక ప్రార్థనలో పాలు పొందటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. పరలోకముడి నీ వాక్కు మాకు దయచేయండి. బిడ్డలు ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అన్నావు. నీ యొద్దకు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో మీ నడిపి అనుగ్రహించి ఉన్నారు. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు. వాక్యము ద్వారా మాతో మాట్లాడాలి. సాక్ష్యాలు సమర్పణలో నీ మహిమగల నడిపింపు మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. సమస్తములో నీ నడిపింపు దయచేయండి. ఎక్కడ కూడా సాతానుడు పని చేయకుండా సాతాన్ని దూరం చేయండి. నీ మహిమ మాకు తోడుగా వచ్చండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దేవతలను కావలి ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. రెండు చేతులు జోడించి నమస్కరించి ముందు కుడివైపు ఉన్న వారి వైపు తిరగండి. మంచిగా తిరిగి నవ్వుతూ, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. అలాగే ఎడవైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. నాకు అలా చెప్పడం అది ఇష్టం లేదన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగా అటెన్షన్లో ఉన్నారు. గుడ్. దేవుడు మీకు తోడైండును గాక. ఈ నెలలో మరి నిన్నటి దినమందు తాడేపల్లిగూడెంలో దేవుడు అద్భుతమైనటువంటి పరిశుద్ధ ఆరాధన జరగటానికి ప్రభు కృప చూపించారు. ఎన్నో వేల మంది ప్రజలని దేవుడు నిన్న తాడేపల్లిగూడెం తీసుకుని వచ్చాడు. ఈ నెల జూన్ మాసంలో ఈ 2వ తైలాభిషేక ఆరాధనగా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బహుజన సమూహాన్ని నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎన్నో బలమైన సాక్ష్యాలు, బలమైన కార్యాలు. నేను అనుకుంటాను యేసు ప్రభు వారు మనతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని కార్యాలు, ఏది ఆయన సన్నిధిలో మనం మొరపెడుతున్నా ఏది నో అనకుండా ఇచ్చేస్తున్నాడు ఆయన. యేసు మనతో ఉన్నారు. ఆమేన్. ఈ జన సమూహము తాడేపల్లిగూడెంలో బలముగా దేవుడు జరిగించారు. జూన్ మాసం ఫస్ట్ డే కుకెట్పల్లి, హైదరాబాద్లో కుకెట్పల్లిలో ఎన్ఆర్సి గార్డెన్లో ప్రారంభమైంది మొదటి ఆరాధన. రెండవది నిన్న తాడేపల్లిగూడెం. ఇది 3వ ప్రార్థన. రేపు పాలకొల్లు, ఎల్లుండి విజయవాడ. ఇలాగా అన్ని ప్రాంతాలలో బలమైన ఉద్యమం, ప్రార్థనా శక్తి ఉద్యమం. ఆమెన్. ఎందుకంటే మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తున్నాడు కనుక ఆయన శక్తి కార్యాలు మనం ముఖాముఖిగా చూడగలుగుతున్నాం, చెవులారా వినగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు, మనం నమ్మిన దేవుడు వినే దేవుడు. ఆమెన్. మనం ఎలాంటి దేవుడు నమ్మే? మనం దేనికి గర్వపడాలి? ఆయన మాట్లాడే దేవుడు. ఆమెన్. ఆయన వినే దేవుడు. 3వది ఆయన మనతో వచ్చే దేవుడు.
మనతో నడిచే దేవుడు, మనల్ని పైకి హెచ్చించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. పాటను అర్థం చేసుకుంటూ పాడదామా? నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా, అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే పడదాం. ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. ఇది నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా. చప్పట్లు పైకెత్తి, చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. వెనకాల చేతులు పైకెత్తి అందరూ కూడా, తోటలో ఉన్నవారు గట్టిగా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే పాటను అర్థం చేసుకుంటూ ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యం లేని ఓ బాటసారి, నీతో ఉన్నాను భయం లేదన్నావు. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. గమ్యమే లేని ఓ బాటసారి, నీతో ఉన్నాను భయము లేదన్నావు. మరల పడదాం. గమ్యమే లేని ఓ బాటసారి, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా
వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ పాడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానము చేసి నెరవేర్చిన దేవుడు. ఆమేన్. ముందుగా మనం ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం విందాం. ఈ సమయంలో మన మధ్యకి మన కుటుంబీకులే, మన సంఘ బిడ్డలే దేవుని వాగ్దానం పొందుకుని దేవుని వాగ్దాన నెరవేర్పు అనుభవిస్తూ, ఆ వాగ్దాన నెరవేర్పు ఎలాగుంటుందో, యేసయ్య ఎంత మంచి దేవుడో చాటి చెప్పడానికి వారు అమెరికా దేశం నుండి నిన్న సాయంత్రం దిగారు. కేవలం ఈ తైలాభిషేక ప్రార్థనలోకి రావాలి, ఈ అభిషేక ఆశీర్వాదం తీసుకోవాలి, మరిన్ని ఆశీర్వాదాలతో దేవుని మందిరంలో సాక్షిగా ఉండాలని. మరి గణేష్ గారు, గీతమ్మ లేచి నిలబడండి. ఇలా రండి, కుటుంబం అంతా ఇలా రండి, మీ ఫ్యామిలీ. వారిని మనం సంఘం తరపున వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. గణేష్ గారు, గీతమ్మ వారు దేవునిలో పోరాడి గెలిచారనడానికి సందేహం లేదు. ఆశ్చర్యకరంగా మరి అమెరికా దేశం వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు వారికి 2 బిడ్డలను ఇచ్చారు. ముందుగా వారికి మనము బొకే ఇచ్చి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దానియేలు గారు అలాగే చిన్ని వారిని సత్కరిస్తుంటారు. అలాగే నా చప్పట్లు. ఓకే. మరి గీతమ్మ చాలా సమయాలు నాతో మాట్లాడినప్పుడు దేవుని వాగ్దానాల గురించి మాట్లాడుతూ ఉండేది. గణేష్ గారు ఆశ్చర్యకరంగా వారు అమెరికా దేశము వెళ్ళటం, అక్కడ జాబులో నిలబడటం, జాబు నుండి వారు అనుకోకుండా దేవుని సేవలో అడుగుపెట్టారు. అమెరికాలో కూడా ఒక సంఘానికి కాపరిగా మరి వారు పనిచేస్తూ దేవుని కృప ద్వారా దేవుని మీద ఆనుకున్న వారిని ఎప్పుడు ఆయన విడిచిపెడతాడా? ఆయన నమ్మిన వారిని తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. జాబ్ చేస్తూ మరలా వారే కంపెనీని స్టార్ట్ చేసుకుని మరి సొంతంగా వారు వ్యాపారం ప్రారంభించి వారు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో దేవుడు అక్కడ వారిని ఆశీర్వదించాడు. అలాగే బిడ్డల విషయంలో కుమార్తె పవిత్ర చక్కని బిడ్డ చదువుకుని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు అమెరికాలో మెడిసిన్ సీట్ దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డకి ఎంతోమంది పోటీ పడతారు దానికి. ఆ సీట్ సంపాదించాలంటే మన వల్ల కాదది. కానీ దీనిలోన మనపక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు మన పక్షంగా ఉన్నాడు. ఆమెన్. అమెరికాలో మరి ఒక మెడిసిన్ సీట్ ఫ్రీగా దేవుడు పరలోకములో గ్రీన్ టిక్ పెట్టి ఆ చిన్న బిడ్డకి ఇచ్చాడు. మరి అక్కడ జాయిన్ అయ్యింది, మంచిగా స్టడీలో ఉంది. వారు ప్లాన్ చేసుకున్నారు. వారి కుమారుడు కూడా లాయర్ చదువుతూ ఉన్నాడు, ఆ బిడ్డ కూడా అఫీషియల్ లాయర్ కాబోతూ ఉన్నాడు. ఇది దేవుని నమ్మిన వారిని దేవుడు ఆ బిడ్డలను తలగానే చేస్తాడు. ఆమెన్. ఈ సమయంలో మొదటగా మన గణేష్ గారు శుభాలు తెలియపరుస్తారు. తర్వాత గీతమ్మ కొన్ని విషయాలు సాక్ష్యాన్ని చెప్తుంది. తర్వాత వారి కుమార్తె మరి పవిత్ర అద్భుతమైన సాక్ష్యము తను ఎలా సంపాదించుకుందో, దేవుని సహాయం ఎలా పొందుకుందో, ఇవన్నీ కూడా మనం సాక్ష్యం ద్వారా విందాం. వరస్తుండగా మనం చప్పటి కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మొదటగా గణేష్ గారికి సమయాన్ని ఇద్దాం. ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దని చెప్పాడు.
అందు గురించి ఈరోజు ఇలా అక్కడ రావడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవుడి నామానికి వందనాలు. లాస్ట్ టైం తైలాభిషేక ప్రార్థనకి లాస్ట్ ఫిబ్రవరి నెలలో భీమవరం ఫస్ట్ టైం భీమవరం వచ్చాము. అప్పుడు చూసాము దేవుడు ఎంత గొప్పగా ఆయన పని జరిగిస్తున్నాడు. దేవుడి నామానికి దేవుడికి ఇదంతా మహిమ. అలాగే ఈరోజు ఇక్కడ రావడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు. మీ మధ్యలో రావడానికి ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన పని మేమందరి ముందు చెప్పుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. దాన్ని బట్టి మనకు వందనాలు. గీత అప్పుడు కొంచెం మా సాక్ష్యం తను చెప్తుంది, నేను తనకి ఇస్తాను. ప్రైజ్ లేడండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇసాక్ గారికి, డానియల్ గారు, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక వందనాలు చెప్పుకుంటున్నాం. మేము ఇక్కడ ఉన్నామంటే ఈరోజు దీనికి జాయిన్ అవ్వగలిగామంటే మా శక్తి, మా బలము కాదు, కానీ దీని వెనకాల ఎంతోమంది ప్రార్థనలు. మేము ఇక్కడికి రావాలి, ఈ ప్రేయర్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు దేవుడి పనికి మనం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అలాగే మాకు కూడా అలాగే సైతాను పని జరిగింది. కానీ సైతాను కంటే మన దేవుడు శక్తి గొప్పది, ఘనమైనది. తను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు అవమానపరిచే దేవుడైతే కాదు. కాబట్టి మరి ఒకసారి పాపకి బాగాలేదు, దాని గురించి టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని మరలా తనకి ఎలా ఉంటుందో తెలీదు. ఈ ప్రేయర్కి మరలా మేము మిస్ అవ్వకూడదు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నామం గణపరచబడాలి అని చెప్పి కొంతమంది కుటుంబ సభ్యులు దీని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసి అక్కడ మా చర్చ్ పాస్టర్ గారు, మరి ఇస్సాక్ గారు, డానియల్ గారు వీళ్ళందరూ ప్రార్థన చేయడం వల్ల మేము మీ మధ్యలోకి రాగలిగాం. దేవుడికే వందనాలు కలుగును కాక. అండ్ మా జీవితాల్లో మేము ఎక్కడో అమెరికాలో ఉంటున్నామని గొప్ప కాదు, కానీ కేవలం మా జీవితాల్లో యేసయ్యను కలిగి ఉండడం వల్ల మాత్రమే మేము ఎంతో గర్వపడతాం. దేవుడికే వందనాలు. నలభై 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. మా జీవితంలో కూడా ఎన్నో పర్వతాలు, ఎన్నో అగ్ని జలపాతాలు అన్నీ ఉన్నప్పటికీ కేవలం మేము దేవుడి మీద ఆధారపడ్డాం, ప్రార్థన మీద నిలబడ్డాం. దేవుడు ప్రతి ఆపద నుంచి మమ్మల్ని ఆదుకుంటూ పైకి తీసుకొచ్చి, మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఘనంగా మమ్మల్ని స్థిరపరిచారు. మనం దేవుడిని నమ్ముకున్నంత మాత్రం మనకు శ్రమలు రావని కాదు, కానీ మనకి దేవుడు కూడా కొన్ని సమస్యలు మన జీవితంలో అలౌ చేస్తారు. అప్పుడు మనం ఎంత దేవుడి మీద ఆధారపడి ఎంత ధైర్యంగా నమ్మకంగా మనం ఉంటామో దాన్ని బట్టి దేవుడు కూడా మనల్ని అంత విధంగానూ ఆశీర్వదించి దాని నుంచి బయటికి తీసుకొస్తారు. అండ్ మా జీవితంలో, మా కుటుంబంలో మేము విగ్రహారాధకులుగా ఉన్నప్పుడు డానియల్ గారు, ఇస్సాక్ గారు వారి కుటుంబ ప్రార్థన వల్ల మేము దేవుని తెలుసుకోగలిగాం. అత్తయ్య గారు అనారోగ్యాన్ని బట్టి మరి మేము అంత దూరంలో ఉంటున్నామంటే డానియల్ గారు చేసే ప్రార్థనలు, మా తల్లిదండ్రులు చేసే ప్రార్థనలు, మా అత్తయ్య గారు చేసే ప్రార్థనలు, మరి మీరు కూడా సంఘంగా మా గురించి ప్రేయర్ చేస్తున్న ప్రార్థన వల్ల మేము అక్కడ క్షేమంగా ఉన్నాము, క్షేమంగా మీ దగ్గరికి వచ్చాము. మరి పవిత్ర విషయంలో అయితే మా అమ్మాయి పేరు పవిత్ర. మనం బిడ్డల కోసం ఎంతో ప్రార్థన చేస్తాము, వారు ఏది పొందుకోవాలో మనం ఆలోచిస్తూ ఉంటాము. మెడికల్ సీట్లో మరి తన ఫుల్ సాక్ష్యం మీరే విందురు, కానీ వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళినప్పుడు ఒక తల్లిగా ఎలా ప్రార్థన చేయాలి అన్నది దేవుడు నేర్పించారు. ఆ విషయంలో మరి అంత క్రిటికల్ సిచ్యువేషన్ అది ఒకే ఒక కాలేజ్లో అప్లై చేసుకుంది, వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళింది. అలాంటి సమయంలో నేను ఇస్సాక్ గారికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రేయర్ చేసి దేవుడు మహిమపరచడానికి ఈ సిచ్యువేషన్ వచ్చిందమ్మా అన్నారు. నేను అప్పుడు ఆయనకి చెప్పాను, నేను ఇది యాక్సెప్టెన్స్ వస్తే కనుక నేను వచ్చి దేవుడు చేసిన మేలును మీ మధ్యన షేర్ చేసుకోవడానికి వస్తానని చెప్పాను. ఆ మాటను బట్టి ఎంతో ప్రార్థన చేసి మరి మేము రాత్రి 12కి ఇంటికి వెళ్ళాము, మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి వచ్చాము. కేవలం ఇది దేవుడి కృప మట్టు మాత్రమే.
మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇస్సాక్ గారికి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు చేసిన మేలు పవిత్ర విషయంలో తనే మీతో షేర్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. పవిత్ర మరి తెలుగులో కొంచెం అంత క్లియర్గా మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే అక్కడే స్టడీ అవ్వటం వల్ల. మరి మన మధ్య ఉన్నటువంటి శేఖర్ పాస్టర్ గారు వచ్చి తెలుగులో తర్జుమా చేస్తారు. వారు వస్తుండగా కూడా మనం చప్పటి కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. Hello everybody, praise the Lord. I'm so happy to be here. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండటం నాకు చాలా ధన్యతగా భావిస్తూ ఉన్నాను. And for this opportunity to share my testimony. ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you to Isaac uncle and his ministries for giving me this opportunity. ఇస్సాక్ అంకుల్ గారికి అలాగే వారి పరిచర్లకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. So my testimony is about how God guided me in my career. నా జీవితంలో దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేసి ఈ విధంగా నిలబెట్టాడో సాక్ష్యం చెప్పాలని చెప్పి వచ్చాను. And how he paved the way for my entrance into medical school. నా యొక్క స్కూల్లో నా యొక్క ఎంట్రన్స్లో ప్రభు నాకు ఏ విధంగా సహాయం చేశాడో చెప్పాలని చెప్పి తలుస్తున్నాను. I don't know what the process in India is like for admission into medical school. ఇండియాలో ఉన్న మెడికల్ స్కూలు ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు, కానీ But in the US, you have tens of thousands of applications. కానీ అమెరికాలో వేల కొలది అప్లికేషన్స్ వస్తాయి. And each school only has maybe 200 seats. ఒక్కొక్క స్కూల్లో 200 సీట్లు మాత్రమే ఉంటాయి. So the competition is really tough. చాలా భయంకరంగా ఉంటుంది కాంపిటీషన్ అంతా కూడాను. It's not just about grades, but you get tested in willpower and character. ఇక మనకున్న జ్ఞానాన్ని బట్టి అలాగే మనకున్న తెలివిని బట్టి వారు ఈ యొక్క సీట్ ఇస్తారు, కానీ ఎంట్రన్స్ని బట్టి కాదండి. Most people that apply to at least 30 schools. ఒక్కొక్కరు 30 స్కూల్స్కి దాదాపుగా వారు అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. But for me, there was just one school that I wanted to go to. కానీ నాకు ఒకే ఒక స్కూల్లో వెళ్ళాలని చెప్పి నేను అప్లై చేసుకున్నాను. And I felt strongly convicted to go there, so I only applied to this one school. ఆ స్కూల్కే వెళ్ళాలని చెప్పి ఒక స్కూల్కే నేను అప్లై చేశాను. Later on, I started to regret my decision. తర్వాత నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చాలా విచారపడ్డాను. And people told me that applying to just one school is foolish. నువ్వు ఒకే స్కూల్కి అప్లై చేసుకున్నావు కాబట్టి చాలా తెలివి తక్కువ పని నువ్వు చేసావని చెప్పి చాలామంది నాతో చెప్పారు. But I put my faith in God and hoped in His plan for me. కానీ నా యొక్క విశ్వాసము నా దేవునిపై పెట్టాను, నేను ముందుకు కొనసాగాను. So after some time, I got an email that my decision was ready. ఆ తర్వాత నాకు ఈమెయిల్ వచ్చింది That my decision was ready. నా యొక్క నిర్ణయము మంచిదని చెప్పి. But at this point, I knew in my heart that I did not pray to God enough about this decision. కానీ ఆ నిర్ణయంలో ఏమిందంటే నేను చేసిన ప్రార్థన సరిపోలేదని చెప్పి నాకు తెలిసింది. Before I opened the letter, I prayed to God wishing I had more time. నేను ఆ యొక్క లెటర్ ఓపెన్ చేసే ముందు నేను దేవునికి ప్రార్థన చేశాను. Wishing I had more time. నాకు ఇంకా సమయం కావాలని చెప్పి. And that's exactly what God did when He put me on a waiting list. దేవుడు నేను చేసిన విధంగానే నన్ను వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు. But I was pretty heartbroken when I read the letter. I was pretty heartbroken when I read the letter. నేను ఆ యొక్క లెటర్ తీసుకున్న తర్వాత నేను చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. I could feel myself falling into regret. నేను చాలా బాధలో పడిపోయాను. But then I remembered
that the same God who parted the way for the Israelites in the Red Sea is the same God who's listening to my నేను prayers. నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాను ఆ యొక్క వచ్చిన కాల్ లెటర్ను బట్టి. కానీ నేను విశ్వాసం ఉంచి దేవునికై, దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలు చేశాడు, అలాగే నా జీవితంలో కూడా తప్పకుండా మేలు చేస్తాడు, నాకు సీట్ ఇస్తాడని చెప్పి నేను నమ్మి ముందుకు కొనసాగుతూ ఉంటా ఉన్నాను. The same God who strengthened little David against mighty Goliath is the same God who is listening to my prayers. దేవుడు దావీదు జీవితంలో గొలియాతు ఏ విధంగా వచ్చినప్పుడు గొలియాతును ఏ విధంగా దావీదు ఓడించాడో, అలాగే నా జీవితం కూడా దేవుడు చేస్తాడని చెప్పి విశ్వాసముతో ముందుకు కొనసాగాను. If I ask, will he not give? నేను అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తానని నమ్మాను. I decided to be relentless in my prayers. నా యొక్క ప్రార్థనలో నేను అలసిపోకుండా లేకపోతే వెనుదిరగకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. I would do a special prayer every 4 hours. నేను ప్రతి దినము కూడా 4 గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దానిది I woke up at 3 a.m. every day to pray. 3 గంటలు లేచి నేను ప్రార్థనకి వెళ్ళేదాన్ని. I would fill my days singing God's songs. దేవునికి ప్రార్థనలు చేస్తూ ఆరాధన చేస్తూ స్తుతి చేస్తూ ఉండేవాడిని, పాటలు పాడుతుండేదాన్ని. For almost 2 weeks, I completely immersed myself in His presence. 2 వారాల్లో దేవుడు నా యొక్క సమస్యలన్నీ కూడా తొలగించి వేశాడు. And it was amazing because I never felt so close to God. నేను అంతకుముందు అంత సన్నిహితంగా దేవునికి ఉండేదాన్ని కాను. But still, after almost 2 weeks, one night I felt really hopeless. ఒక రాత్రి నేను చాలా నిస్సహాయంగా అయిపోయాను. So that night I decided to just pray for the entire night. ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకోవాలని చెప్పి ఎంతగానో ఆశించాను. And that night, this is the verse that God gave me. ఆ రాత్రి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు నాకు అనుగ్రహింపజేశాడు. 1 Chronicles chapter 28 verse 20. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం. Be strong and courageous and do the work. Okay. And do not be afraid or discouraged, for the Lord God, my God, is with you, and He will not fail you or forsake you. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చేసినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని పూనుకొనుము, భయపడకుము, వెరువకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. After receiving that verse, I once again felt so much hope. ఈ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చాడో చాలా బలం పొందుకుని దేవుని యొక్క ఆశ నాలోకి వచ్చింది. And faith that regardless of whether I get accepted or not, God has a plan for me. దేవునికి ఒక ప్రణాళిక ఉందని చెప్పి దేవుడు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి ఆ నిస్సహాయతలో నేను నమ్మాను. And then one day after receiving the verse, ఈ యొక్క వాక్యాన్ని పొందుకున్న తర్వాత ఒక రోజున I got the letter that I was accepted. ఒక లెటర్ నేను పొందుకున్నాను. That I was యాక్సెప్టెన్స్ లెటర్ పొందుకున్నాను, దేవుడు సీట్ ఇచ్చినట్లుగా. And the joy that I felt after 2 weeks of waiting and praying was so much greater. 2 వారాలు ప్రార్థన, స్తుతి, ఆరాధన, దేవుని పాటలు పాడిన తర్వాత నేను పొందుకున్న సంతోషము ఇంత అంతా కాదండి. I'm so thankful to God for this period of testing. ఈ యొక్క 2 వారాలు దేవుడు చేసిన ఆ యొక్క పరీక్షను బట్టి, ఇచ్చిన పరీక్షను బట్టి And waiting, because this blessing is now much more valuable. దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు చాలా విలువైనవిగా నేను భావించాను. Lastly, I have to mention my parents, నా యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పాలి చివరిగా. who have been a great example to me on how to be faithful in God. వారు చాలా మాదిరికరంగా ఉంటూ దేవునిపై విశ్వాసం అపారముగా ఉంచుకుని వారు ముందుకు కొనసాగుతూ ఉంటా ఉన్నారు. When I was little,
if we were dealing with any problems in our family, నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా సమస్యలు వస్తూ ఉన్నప్పుడు my parents would make my brother and I wake up at 3 a.m. నేను నా యొక్క సహోదరుడు 3 గంటలు లేచి and we would pray together as a family. మేము కుటుంబముగా ప్రార్థన చేసుకుంటా ఉండేవారం. At that time, I did not understand why we did that. నేను ఆ సమయంలో అర్థం చేసుకోదు కానీ But now I'm so grateful that they instilled these habits in me. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ ఉంటా ఉన్నాను. I also want to thank God for all the people He put in my life that prayed for me. అలాగే నా గురించి ప్రార్థన చేసిన వారి గురించి కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉంటా ఉన్నాను. Pastor Isakonko also prayed for me over the phone and he gave me some reassurance. అలాగే ఇస్సాకంకులు అయ్యగారు నా గురించి ప్రార్థన చేసి నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. That's why it's so important to surround yourself with people who lift you up in prayer. అలాగే ప్రార్థనలో మా గురించి ఎత్తిపట్టిన వారి నిమిత్తమే ప్రార్థన సంతోషపడుతూ వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. That's why it's so important to be involved in your church community. అందువలనే మేము మీతో పాటుగా వచ్చి ఈ విధంగా సాక్ష్యం చెప్తా ఉన్నాం. By God's grace, I just finished my first year last week. లాస్ట్ వీకే నేను ఫస్ట్ ఇయర్ పూర్తి చేస్తున్నాను మెడికల్ ఆ యొక్క చదువు. And I have a much longer journey to go. ఇంకా చదవలసింది చాలా ఉంటా ఉంది ముందు. And I know that I'm going to face more hurdles, more problems. అనేకమైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటా ఉంది నేను. But I also know that with each problem, God will lend me His strength and support. ప్రతి సమస్యలోనూ దేవుడు నాకు సహాయం చేసి ముందు నడిపేసిన విశ్వాసము నాకు ఉంటా ఉంది. And with that reassurance, I can confidently move forward. ఆ యొక్క విశ్వాసమును ఆ నమ్మకత్వాన్ని మీ ముందు నేను తెలియపరుస్తూ ఉంటా ఉన్నాను. Amen. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. డాక్టర్ పవిత్రాన్ని అభినందిద్దాం. దేవునిని ఆ బిడ్డ గణపరిచింది. దేవునిని గణపరిస్తే ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆమెన్. గీతమ్మ గణేష్ గారు బిడ్డకి మంచి పునాది ఇచ్చారు. సాక్ష్యం ద్వారా అర్థమవుతుంది ఏంటంటే మంచి పునాది తల్లిదండ్రులు వేయాలి. ఆమెన్. తల్లిదండ్రులు వేసిన పునాది మీద బిడ్డలు కట్టబడతారు. మా తండ్రి మాకు వేసిన పునాది మీద ఇంత సేవలో మేము కట్టబడ్డాం. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి ప్రార్థన నేర్పండి, జబర్దస్తి నేర్పకండి. ఆ మనిషి చాలా బాగా చేశాడు, ఈ కామెడీ బాగుందని తల్లిదండ్రులు ప్రోత్సాహం ద్వారా పిల్లలు చెడిపోతూ ఉన్నారు. చిన్న వయసులోనే పిల్లలకి వారు అడిగింది వారికి ఇవ్వటం, అంటే ఆ సెల్ ఫోన్లు ఇవ్వటం, చాలా తల్లిదండ్రులు ప్రార్థన పిల్లలకి నేర్పలేకపోతున్నారు. మన కుటుంబాలు ఆశీర్వాదంగా ఉండాలి, దేవుని రాకడ వరకు నిలబడాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తల్లిదండ్రులు ఉన్న మనము మన పిల్లలకి అద్భుతమైన పునాదిని నేర్పాలి. ఆమెన్. మరి నా కుమార్తె శరణ్య మరి అమెరికాలో మాస్టర్స్ చేయటానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక దినాన్ని ఈ కుటుంబాన్ని కూడా దర్శించింది. గణేష్ గారు కుటుంబాన్ని దర్శించి వారింటి దగ్గర ఒక 2 దినాలు ఉన్నట్టుంది. అక్కడ జరిగినటువంటి సంభాషణ ప్రార్థన నాకు చెప్పినప్పుడు నాకు సంతోషమైంది. బాబా, ఆ కుటుంబం చాలా ప్రార్థన పునాదిలో బలపడ్డారు. ఆ ఇంటిలో దేవునికే ప్రథమ స్థానం ఉన్నదని శరణ్య చెప్పింది. దేవునికి ఎవరు ప్రథమ స్థానం ఇస్తారో వారిని దేవుడు తలగానే నిలబెడతాడు. మేలులోని మేలులు మరచిపోలేనయ్యా. అర్థమా? మేలులోని మేలులు మరచిపోలేదయ్యా. నా ప్రాణము అంతవరకు విడచిపోలేదయ్యా. అర్థం? నా ప్రాణమున్నంత వరకు మరల పడదాం. విడచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేదయ్యా.
గొర్రె పిల్ల మనసయా యేసయ్యా గొర్రె పిల్ల. పడదాం, చప్పటి కొడదాం. ఇది ప్రేమించే మనసయా, ప్రేమించే మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేదయా, మేలులు నీ మేలులు మరచిపోలేదయా. హల్లెలూయా. సాక్ష్యం అర్థమైందా మీ అందరికీ? ఎంతమందికి అర్థమైందో గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందులో ఒక ప్రథమ స్థానం ఏంటంటే అక్కడ మెడికల్ సీట్ కొరకు ఒక్కొక్కరు 30 కాలేజీల్లో అప్లై చేస్తారని చెప్పింది. ఏదో ఒక కాలేజీలో లక్కీగా తగులుతుందిలే అన్నట్టు. కానీ పవిత్ర చేసిన పని ఏంటంటే ఒక్క కాలేజీకి అప్లై చేసింది. ఎందుకంటే ఆమె ఒక్క దేవుణ్ణి నమ్మింది. ఆమేన్. యేసునే నమ్మింది. యేసునందు విశ్వాసముతోనే ఒక్క కాలేజీకి అప్లై చేసింది. ఆశ్చర్యం ఏంటంటే పవిత్ర పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్ప దేవుడు. ఆమేన్. తర్వాత అయ్యో అందరూ అన్ని 30 కాలేజెస్కి అప్లై చేస్తే నేను కనీసం కొన్ని కాలేజెస్కి అప్లై చేయలేదే అనుకుంది. కానీ లేదు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు, సీట్ కన్ఫామ్ కాకుండా ఉన్నప్పుడు గీతమ్మ నాకు ఫోన్ చేసి చాలా ఆవేదన చెందింది. నేను అన్నాను, గీతమ్మ ఏం భయపడకు, ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళిపోతుందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెలుగు చూపించాడు. ఆ వెలుగే ఈరోజు సాక్షిగా మన ముందుకు వచ్చింది. ఇదే ప్రార్థన శక్తి. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. చూడండి, కడపలో అనమాట వారి పొలంలో 11 సమయాలు బోర్ వేశారు నీరు కొరకు. ఎన్ని సమయాలు వేశారు చెప్పాలి? ఒక్కసారి బోర్ వేయాలంటే చాలా లక్షలాది రూపాయలు కట్టాలి, చాలా డబ్బు చెల్లించాలి. నీరు పడితేనే కానీ భూమి పండదు. వారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 సమయాలు బోర్ వేస్తే నీరు పడలేదు. నీరు ఎలా పడుతుందో ఎక్కడ పడుతుందో తెలుసున్న జ్ఞానమైన వాళ్ళని తీసుకొచ్చి పాయింట్ చేశారు. ఆ పాయింట్లు ఎక్కడ నీరు పడలేదు. వారు అయితే ఒకరోజు ఈ భార్య భర్తలు ఇద్దరు టీవీలో దేవుని వాక్యం వింటూ ఉన్నారు. ప్రార్థనా శక్తి వాక్యం విన్నప్పుడు వారికి విశ్వాసం కలిగి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. వచ్చినప్పుడు అన్నది, దైవజనుడా మా పొలంలో 11 సమయాలు బోరేసావు, నీళ్ళు పడలేదు, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయంట కదా, అది చాలా సాక్ష్యాలు విన్నాం. మరి మా భూమి కొరకు బోరు కొరకు ప్రార్థిస్తావా దైవజనుడు అంటే, ఒక యాపిల్ ఉంటే ఇచ్చి, అమ్మా ఈ సమయంలో మీ పొలంలో బోర్ వేయండి, ఇప్పుడు నీళ్లు పడతాయి. నేను దేవుని నామములో ప్రకటించాను. సేవకుడుగా నేను డిక్లేర్ చేశాను అనమాట, దేవుడు మీ బోరులో నీళ్ళు ఇస్తాడంతే. వెళ్ళింది ఆ భార్య భర్తలు ఇద్దరూ కలిసి 2 రోజులు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా మరి టీవీలో నీ దాసుని వాక్యం విన్నాం, అక్కడికి వెళ్ళాం అభిషేక ప్రార్థనకి. మరి దైవజనుడు చెప్పాడు బోర్ వేయమని. 11 సమయాలు బోర్ వేసాం కానీ నీరు పడలేదు. ఇప్పుడు దైవజనుడు చెప్పాడు మేము బోర్ వేస్తే నీళ్ళు వస్తాయని, మరి మేము బోర్ వేయటానికి సిద్ధపడుతున్నాం అని చెప్పి 2 రోజులు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. 2 రోజులు కుటుంబ ప్రార్థన చేసి ఆ రాత్రి పడుకుంటే యజమానుడికి దర్శనం వచ్చింది. ఏమని దర్శనం వచ్చిందంటే, అతని దర్శనంలో ఆ పైనుండి దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారు కల్లో కనపడ్డారట. పైనుండి వాళ్ళ పొలంలోకి దిగి, అమ్మ మీరు నీళ్ళు వేయాలనుకుంటున్నారు కదా, బోర్ వేయాలి నీళ్ళు కొరకు అనుకుంటున్నారు కదా, ఇలా రండి అని చెప్పి కలలో. ఎవరు వచ్చారు కలలోనే? ఇసాక్ అయ్య గారు అంటే ఎవరు? నేనే. ఇక్కడ వేయండి బోర్ అని చెప్పాడట. వెంటనే కల మెలకు వచ్చేసింది. ఆ భర్త భార్యకి చెప్పాడు, భార్యతోటి నాకు కలలో ఇసాక్ పాస్టర్ గారు కనబడి మన పొలంలోకి పైనుండి దిగొచ్చి ఇక్కడ నీ బోర్ అయ్యి నీళ్ళు వస్తాయన్నారు. ఆ పాయింట్ నేను చూశాను, మరి బోర్ వేద్దామని చెప్పి 2-3 రోజుల్లో బోర్ వేసే వాళ్ళని తీసుకొచ్చారు.
తీసుకొచ్చి కలలో ఎక్కడ పాయింట్ కనపడిందో అక్కడే బోరేస్తే చూడండి, వారు వీడియో కూడా తీసుకొచ్చారు. అద్భుతం ఏంటంటే సరైనటువంటి నీటి బొగ్గు అక్కడే ఉంది, పైకి నీటి తన్నేసింది అంతే. జలలు గల నీళ్లు బయటకు వచ్చేసి వారు వీడియో తీసుకొచ్చి చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మీకు ఎందుకు చెప్తానంటే అభిషేకము చీకటిని ఉదయముగా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా నడిపించేది పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. వారు మళ్ళీ తైలాభిషేక ప్రార్థనకు మొన్న కడప వచ్చి, దైవజనుడా దర్శనంలో ఇలా కనబడ్డావు, పాయింట్ చూపించావు, అక్కడే మేము బోరేసాం, నీరు అద్భుతంగా వచ్చిందని. మీరు గమనించండి, ఎక్కడ ఎన్ని సమయాలు ఫెయిల్యూర్ అయిపోయినా కానీ మనకు ఒక ప్రార్థన ఉన్నది, అక్కడే గొప్ప ఘన విజయాన్ని దేవుడు దాచి పెడతాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఇదిగో వారు వీడియో తీసుకొచ్చారు. నీరు ఎలా పైకి తన్నుతుందో చూడండి, బోర్ వేస్తేనే. ఆ నీరు అలా రావటానికి కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మరి వాళ్ళు వచ్చి చెప్పిన సాక్ష్యం ఏందో చూద్దాం. కేశాపల్లి మా సాక్ష్యం ఏదంటే, మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్లే నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పంట తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి ఎల్లుతాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుంటి దిగొచ్చి ఈడేసుకోబోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకోబోర్ అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. మీ కుటుంబాల్లో కూడా దేవుడు ఈ నెల నుంచి ఇంకా గౌరవమైన కార్యములు జరిగిస్తావు. మీకు మరొక సాక్ష్యం చూపించి వాక్యం చెప్తాను. అద్భుతం ఏంటంటే, ఒక మనుషుడు అప్పుల పాలైపోయాడు. ఇబ్బందిగా ఉంటే ఇంకో పెద్ద ఆయన అన్నాడు, నీ దరిద్రం అంతా పోవాలంటే తైలాభిషేక ప్రార్థనకు రా, దైవజనుడు దీవెన ప్రకటిస్తాడు అంటే ఆ మనుషుడు ఆ మాటని వచ్చాడు. వచ్చినప్పుడు ఒక వాక్యం చెప్పాను ఆ నెల. ఏంటంటే, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్లతో నింపబడుతుంది. ఆ వాక్యం విన్నప్పుడు అంతకుముందు ఆయన మొక్కజొన్న తోట సాక్ష్యం విన్నాడు. ప్రార్థన తైలం వేస్తే ఆ తోట ఏ రీతిగా ఫలించిందో మనమందరం విన్నాం. ఆ సాక్షి విని ఆ మనుషుడు వచ్చి అప్పుల పాలైపోయిన, బాబు మరి నీ సేవకుడు ప్రార్థనకు ఇక్కడికి వచ్చాను, నన్ను దీవించు బాబు అని ప్రార్థన చేశాడు. నేను అన్నాను ఆ రోజు ప్రార్థనలో, నీకేం కావాలో కోరుకో, ఎవరికి ఏం కావాలో కోరుకోండి అని ఆత్మ నాకు ఇచ్చినటువంటి వాక్కును బట్టి నేను ప్రకటించాను. ఆ సమయంలో అతను అన్నాడు, కోరుకున్నాడట, నాకు ఒక పామాయిల్ తోట ఎవరైనా కౌలుకి ఇస్తే బాగున్ను లీజుకి. ఆ పామాయిల్ తోట నెలకి 2 పంటలు పండితే ఆ 2 సార్లు దిగుబడి వస్తే నేను దీవించబడతాను, అప్పులు తీరుతాయి అని తను కోరుకున్నాయి. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పామాయిల్ తోట అద్దెకిచ్చే వారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీ తోట మాకు లీజుకి ఇస్తారా అంటే ఆ తోట లీజుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ నుండి 100 ప్రార్థనా శక్తి తైలపు బాటిల్ 100 తీసుకున్నాడు. 100 తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయి ప్రతి పామాయిల్ చెట్టుకి ఆ ప్రార్థనా తైలం పోసాడు. పోసి నీరు పెట్టాడు. నీరు పెడితే దేవుడి మీద భారం వేశాడు. బాబు నేను దరిద్రంలో ఉన్నాను, మరి ఏదైనా కోరుకోమని అన్నాడు దైవజనుడు, మరి నేను పామాయిల్ తోట కోరుకున్నాను, దీన్ని నీవే దీవించని ప్రార్థన చేసి నీరు పెట్టాడు.
చూడండి, పామాయిల్ తోటలో ఉన్న చెట్లు కూడా వీడియో తీసుకొచ్చాడు ఆయన. పామాయిల్ చెట్టు కాస్తే ఆ గెల 20 నుంచి 25 కేజీలు దిగుబడి వస్తుంది. అటువంటిది ప్రార్థన, అభిషేక ఆశీర్వాదం ద్వారా 35 కేజీల నుండి 40 కేజీలు దిగుబడి వచ్చింది. అది ఎంత అద్భుతం చూడండి. ఇక తోట చెట్టు కూడా చూడండి, 40 కేజీలు 45 కేజీలు దిగుబడి వస్తే షావుకారుని పిలిచి చాలా ఆనందం అయిపోయి, ఇదిగో నా పామాయిలు మీకు ఇస్తున్నాను, కాయలు మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు ఆ షావుకారు వచ్చి ఈయన దగ్గర కొనే సమయంలో అంతవరకు ఉన్న రేట్ ఏంటంటే టన్ను 13,000 రూపాయలు ఉంది. ఎంత ఉంది? 13,000 ఉంది. ఈ దిగుబడి వచ్చిన తర్వాత దాని రేటు కూడా తారాస్థాయికి వెళ్ళిపోయింది. టన్ను వచ్చి 40,000 రూపాయలు పైన మారిపోయింది. ఏంటంటే ఆశ్చర్యం. యేసు నామములో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మరి ఈ సాక్ష్యము వారు చెప్పింది మనం క్లియర్గా విందాం. ఎస్. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే నేను వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరిక కోరుకున్నాను. పామాయిల తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకో క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి అసలు తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పుల బాధ తీరింది. ఇదే నా చిన్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు అందుకనే ఏ విషయంలో భయపడకండి. నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్టుగానే మీ చిన్న కష్టార్జితాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఒక్క మాట మీకు వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాను. లేవియా కాండములోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు లేవియా కాండం 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవా నువ్వు నాతో మాట్లాడాలి అంటూనే వచ్చావు కదా. అందుకనే పరలోకము నుండి విన్నటువంటి దైవ కుమారుడు ఈ దినాన్ని నీకు తన సేవకుడు ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు జీవముగల దేవుని వాక్యము లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనం. మీరు ఐగుప్తులకు లెవిటికస్ చాప్టర్ 26 verse 13. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను, చూడండి అందరూ అండర్లైన్ చేసుకోండి, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. నాతో ఈ మాట చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఇచ్చే సందేశం ఏంటంటే, నాతో చెప్పండి, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. మళ్ళీ గట్టిగా చెప్పాలి, నేను మీ కాడి పలుపులను తెంపి
మిమ్మును నిలువుగా నడవజేసి తిని. ప్రియులరా, కాడి పలుపులను దేవుడు ఈ దినాన్నే దాన్ని బ్రేక్ చేస్తున్నారు. ఆమెన్. జీవముల దేవుని సన్నిధానంలో పరలోకం నుండి దేవుడిచ్చే గొప్ప మాట, వాగ్దానం ఏంటంటే, కాడికి చూడండి, పలుపులు కడుతుంటాం. మన దగ్గర ఉన్నటువంటి పశువులను మనం చూస్తే ఎగ్జాంపుల్గా మెడలో ఒక కాడి కట్టారనుకోండి, ఆ కాడికి పలుపు వేస్తే అది ఎక్కడికి పరిగెత్తలేదనమాట, అది వెళ్ళలేదు, అది తొందరగా. అది స్పీడ్గా వెళ్ళిపోవాలంటే ఒక అడుగు తీసి ఒక అడుగు వేసేటప్పటికి మెడలో ఈ పలుపు ఉంటుంది కదా, ఒక స్టిక్ లాగా ఉంటుంది, అది మోచెప్పని తగులుతుంది అనమాట, నీ దగ్గర తగులుతుంది. ఇక్కడ దానికి చాలా పెయిన్ ఎక్కువైపోతుంది. మనం కూడా చూడండి, గేదెలకైనా ఎద్దులకైనా దాన్ని విడిచిపెట్టేటప్పుడు మెడలో గుదేస్తాం మనం, అదనమాట. వేసినప్పుడు దానికి వెళ్ళిపోవాలని ఉంటుంది, కానీ అయితే దానికి ఉన్న కష్టం ఏంటంటే మెడలో ఆ పలుపు ఉండటం ద్వారా ఆ కాడి తన యొక్క మోచెప్పకి గట్టిగా తగులుతుంది. మనకి మాంసం మీద తగిలిన దెబ్బ కంటే ఎముక మీద తగిలిన దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. అదెంత భారము కలిగి ఎందుకు వచ్చిన దెబ్బలు అని చెప్పి పరిగెత్తకుండా నడవకుండా స్లోగా నడుస్తుంది అనమాట, వంకర టింకరగా నడుస్తుంది. మెడ ఇలాగన్నప్పుడు స్టిక్ ఇటు వెళ్తుంది, అప్పుడు అడుగు ముందుకేస్తుంది, మళ్ళీ ఇలాగంటది, ఈ అడుగు ముందుకేస్తుంది. అంతా కూడా వంకర టింకరగా నడుస్తుంది, ఒక లెవెల్గా నడవటానికి లేదు దానికి. ప్రియులరా, నీ జీవితంలో నా జీవితంలో ఏ కాడి పలుపు మనకి తగిలి మనము ముందుకి వెళ్ళలేకుండా అక్కడే ఉన్నామో, ఆకాశమందున్న దేవుడు ఈ దినాన్ని చూచి నీకు నాకు ఆయన ప్రకటిస్తున్నది ఏంటంటే, నేను మీ కాడి పలుపులను తెంపి, ఆమేన్, మీకున్నటువంటి అడ్డులు ఆటంకాలని బ్రేక్ చేసి మిమ్మల్ని నిలువుగా నడవజేతును. గట్టిగా ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు. నీ వ్యాపారం చేయాలనుకుంటున్నావు, ఎదరికెళ్ళలేకపోతున్నావేమో. చదవాలనుకుంటున్నావు, చదవలేకపోతున్నావు. ఇల్లు కట్టాలనుకుంటున్నావు, కట్టలేకపోతున్నావు. ఇల్లు కడదామని అనుకుంటావు, కానీ ఇంకా చాలా అప్పులు ఉంటాయి. ఇల్లు పునాది వేసేటప్పటికి అప్పులు అందరూ వస్తారు, ముందు నా అప్పు తీర్చి నువ్వు ఇల్లు కట్టు అంటారు. అదొక కాడి పలుపు. కుటుంబంలో భర్తతో పెద్ద సమస్య ఉంటుంది. ఏదైనా చేద్దాం మాట్లాడదామంటే భర్త సహకరించకపోవటం, భార్య సహకరించకపోవటం, భార్య భర్తలు ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టి ముందుకెళ్తుంటే బిడ్డలు దానికి అడ్డు రావటం, కుటుంబం అంతా ఏదైనా ఒక పని చేసుకుని మనం స్థిరపడి పైకి వెళ్దాం అనుకుంటే లేనిపోయిన నిందలు మన మీద పడటం, ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ కూడా నీ జీవిత ఎదుగుదలకి అడ్డు వచ్చి నీ జీవితాన్ని అక్కడే బ్రేక్ చేసేసి నీ జీవితంలో మనసంతా నెమ్మది లేకుండా అయిపోయిన నీకు నాకు దేవుడిచ్చే మాట ఏంటంటే, ఈ దినమే నీ కాడి పలుపులను తెంపివేస్తున్నాను. బిడ్డకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదేంటి, ఏదో అడ్డొస్తుందేమో అనుకుంటున్నామేమో. బిడ్డ పెళ్లి విషయంలో కాడి పలుపు తెంపబడుతూ ఉంది. ఎప్పుడైతే మనకి కాడి, ఈ భారము, ఆటంకాలన్నీ కూడా యేసు నామములో క్లియర్ అయిపోతాయో, ఆటోమేటిక్గా నీ సేవ, నీ వ్యాపారము, నీ వ్యవసాయము, నీ ఆక్వాకల్చర్, నీ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో దేవుడు నిలువుగా నిన్ను నడిపింప చేస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాడి పలుపులు తెంపబడుతున్నాయి అంతే. మీ ఇంటిలో ఉన్న బంధకాలు యేసు నామములో తెంపబడుతూ ఉన్నాయి. మీరు ఇంతవరకు వంకర టింకరగా నడిచారేమో. వంకర టింకరగా నడిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఇక్కడ అప్పు చేస్తావు ఇలా తిరిగి, మళ్ళీ ఈ వడ్డీ తీసి మళ్ళీ ఆలకి వడ్డీ కడతావు, ఆలకి వడ్డీ తెచ్చి వీరికి కడతావు, ఈ హాస్పిటల్కి వెళ్తావు, ఆ డాక్టర్ ఆ హాస్పిటల్కి వెళ్ళండి. వంకర టింకరగా హెల్త్ విషయంలో,
వెల్త్ విషయంలో, ఆరోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, వంకర టింకర బ్రతుకు నిదానముగా దేవుడు మార్చుచున్నాడు. మీరందరికీ ఈ నెలలో వాగ్దానము తన సేవకుడైన నా ద్వారా ప్రకటిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీ వంకర టింకర్లన్నీ కూడా నిదానముగా అవుతుంది. ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు, ఆవు వంటివాడు మానవుడు, పాల వంటివాడు నా యేసు. ఆవు వంటివాడు పాడాలి, పాల వంటివాడు నా యేసు. నేను నిత్యమైతే నా ఆత్మ నిత్యమగునా, నా ఆత్మ నిత్యం, పరమాత్మ నిత్యమగునా, పరమాత్మ నిత్యం. కట్టికి వంకరలున్నవి గాని అగ్నికి వంకరలున్నావా? కట్టికి వంకరలున్నవి గాని అగ్నికి కరులున్నావా? కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటివాడు నా యేసు. కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటివాడు. నేను ఈ డప్పులో ఎందుకు ఆపానంటే, మీరు పాడతారని. మీరు పెద్ద పెద్ద ప్రేక్షకులుగా చూస్తున్నారు నా ఒక్క. మీరు పాడాలి. కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటివాడు. పాడదామా? 1 2 3. కట్టికి వంకరలున్నవి గాని అగ్నికి వంకరలున్నాయా? కట్టికి పాడాలి. కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటి అది పర్ల. కట్టి వంటివాడు మానవుడు, అగ్ని వంటివాడు నా యేసు. నేను నిత్యమైతే నా ఆత్మ నిత్యమగునా, నా ఆత్మ నిత్యం అయితే పరమాత్మ నిత్యమౌనా. చెరుకుకు వంకరలున్నవి గాని తీపికి వంకరలున్నాయా? చెరుకుకు వంకరలున్నవి గాని తీపికి వంకరు. చెరుకు వంటివాడు మానవుడు, తీపి వంటివాడు నా యేసు. చెరుకు వంటివాడు వెనకాల తోటలో గట్టిగా పాడాలి. తీపి వంటివాడు నా యేసు. నేను నిత్యమైతే నా ఆత్మ నిత్యమౌనా, నా ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిత్యమౌనా, పరమాత్మ నిత్యమౌనా. ఏటికి వంకరలున్నవి గాని నీటికి వంకరలున్నాయా? ఏటికి వంకరలు, ఏటికి నీటికి వంకరులున్నాయా? ఏటి వంటివాడు మానవుడు, నీటి వంటివాడు నా యేసు. ఏటి వంటివాడు మానవుడు, నీటి వంటివాడు నా యేసు. ఆగండి. ఏటికి వంకర్లు ఉన్నాయి కానీ నీరుకి వంకర్లు లేవు. చెరుకుకి వంకర్లు ఉన్నాయి కానీ స్వీట్కి దానికి వంకర లేదు. ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు లేవు. కట్టెకి చెట్టుకి వంకర్లు ఉంటాయి కానీ అగ్నికి వంకర లేదు. కట్టి వంటి వాడు మానవుడు, వంకర నడకలు నడిచిన నీవు నేను వంకరలన్నీ కట్ చేసి తెంపివేసి అగ్ని వంటి ఒక వెలుగు నీ ముందు పెట్టి నిన్ను నిలువుగా నడవ చేస్తా ఉన్నాడు. నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరగకుండా ఏ చేతబడి శక్తులు, ఏ మంత్ర శక్తులు, ఏ శాపనార్థాలు అడ్డొస్తున్నాయో అవన్నీ యేసు నామములో తెంపబడతా ఉన్నాయి. చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామములో మీ నడక నిలువుగా నడుస్తారు. ఈ దినము నుండి, ఈ దినము నుండి నీ ఆశీర్వాదము స్ట్రైట్ గా వెళ్తావు. ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను నడవ చేయుచున్నాడు. ఆమేన్. వంకర టింకర్ల బ్రతుకు పోయింది. ఈరోజు మీరు నమ్మగలిగితే ఎప్పుడో కాదు, అభిషేకమైన మరుక్షణమే ఆ వెలుగు నువ్వు చూసుకుంటూ వెళ్తావు. హల్లెలూయా. అద్భుతమైన మాట. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని, నేనే దానికి సాక్షిని. మీ అందరి గృహాలలో అడ్డులు, ఆటంకాలు,
మీరు ముందుకెళ్ళటానికి ఏది అడ్డున్నాయో అవన్నీ యేసు నామములో తెంపబడుతూ ఉన్నాయి. మిమ్మల్ని నన్ను ఆయన నిలువుగా నడవజేస్తున్నాడు. నిలువుగా నడిచినప్పుడు తొందరగా గమ్యానికి చేరుకుంటాం. నిలువుగా నడవలేనప్పుడు గమ్యానికి ఆలస్యముగా చేరుతాం. ఇక మీదట ఆలస్యం లేదు. మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతున్నారు. ఈ దినమే దాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఈ దినమే దాన్ని స్థిరపరుచుతున్నాడు. పాడిని, పంటని, జ్ఞానాన్ని, ఎడ్యుకేషన్, చదువంతటిని, శుభకార్యములను ఆయన ముందుకి కొనసాగింపజేయుచున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, బాబు నీ సేవకుడు ద్వారా ఇచ్చిన మాట, వాగ్దానం ద్వారా పుట్టిన నీ సేవకుడు ద్వారా ఈ మాట ప్రకటించావు. ఈ దినము, ఈ క్షణము నుండి నన్ను, నా కుటుంబాన్ని నిలువుగా నడవచేయటానికి అగ్ని వంటి వాడు నా ముందున్నావు. తీపి వంటి యేసు నామము నా ముందుంచావు. బాబు నీ వైపు చేతులు ఎత్తుతున్నావు. ఎక్కడున్నారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నేను నీ వైపు చేతులు ఎత్తుతున్నాను. నా పాపాలు క్షమించు, నా దోషము క్షమించు. యేసయ్యా, నా ఇంటికి నువ్వు అధిపతిగా ఉండాలి, నా ఇంటికి అధికారిగా ఉండాలి, నా బ్రతుకులో నీవు లీడర్గా ఉండాలి. నీ దాసుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నన్ను నిలువుగా నడవజేస్తావు. నా పాపాలు క్షమించండి, నా ఇంటి పాపాలు క్షమించండి. ప్రభువా, యేసయ్యా, నీ బిడ్డగా నన్ను స్వీకరించండి, నన్ను నడిపించండి, నన్ను ఆశీర్వదించండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు పెట్టుకోండి. ఇది అభిషేక దినము, డబల్ అనమాట. 2 అంతలుగా అభిషేకం మీ శిరస్సు మీదకి వస్తుంది. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పెట్టుకుని తల పైకి ఎత్తి, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు బాబు. అందరూ గట్టిగా చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నీ రక్షణలో నన్ను నడిపించు, నన్ను నిలువుగా నడిపించు, నన్ను గమ్యమునకు చేరుస్తానన్నమాట ఇచ్చు. నా అడ్డులు తెంపి వేసినందుకు వందనాలు. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించండి. యేసయ్యా, గట్టిగా చెప్పండి, యేసయ్యా. 7 మార్లు పిలండి, యేసయ్యా. 1 2 3 4 5 6 7. నన్ను ఆశీర్వదించండి, నిశ్చయముగా ఆశీర్వదించండి. నీవు నాకు తోడుండండి, నా ముందు నీవు నడవండి. నా ఇంట్లో నీవు ఉండాలయ్యా. నీ సన్నిధి నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి. కేకలు వేసి అడగండి ఏం కావాలో. 2 అంతల అభిషేకములనే దేవుడు మీ సరిహద్దులను విశాలపరచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. మంచి దేవుడా నీకు స్తోత్రం. జాలిగల దైవమా నీకు స్తోత్రం. కృపగల తండ్రి నీకు స్తోత్రం. దేవదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వర్తమానమును బట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ చేతులెత్తి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. మన మధ్య ఉన్న దైవజనులు రెవరెండ్ చంద్రశేఖరయ్య గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, దయగల దేవా, నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ దాసులు ప్రభువా సాగయ్య గారిని ప్రభు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క మా ప్రభువా అనేక జనాంగం ప్రభువా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అనేక మంది దీవించబడుతూ ఉన్నారు నాయన నీ పరిచర్ల ద్వారా. ఈ పరిచర్ల ద్వారా ప్రభు అనేక మంది ఆశీర్వాదాలు పొందుకుంటా ఉన్నారు, మేలు పొందుకుంటా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో ప్రభువా నీ దాసున్నాయన నువ్వు వాడుకుంటున్న విధానం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువా నీ బిడ్డల నాయన నీ వాగ్దానం కోసము, నీ దీవెనల కోసము, నీ మేలు కోసం ప్రభువా, నీవు చేసే ఉపకారం కోసం ప్రభువా కన్నీటితో వచ్చిన వారున్నారు, కష్టముతో వచ్చిన వారున్నారు, వేదనతో వచ్చిన వారున్నారు, అప్పుల బాధలతో వచ్చిన వారున్నారు నాయన, దుఃఖముతో వచ్చిన వారు నాయన,
శోకముతో వచ్చిన వారు నాయన ఉంటా ఉన్నారు. ప్రతి వారిని ప్రభువా నీ వాగ్దానం ద్వారా ప్రభువా వారితో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి వారి కాడిని విరగొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ అభిషేకము ప్రభువా ప్రత్యేకం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారిని ఆయన దీవించి పంపించండి, అభిషేకించి పంపించండి నాయన. ప్రతి వారు ప్రభువా నిలువుగా నడిచే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన వారు నాయన వచ్చినట్టు వెళ్ళకుండా ప్రభువా నీ ఆశీర్వాదాలు పట్టుకుని నీ మేళ్ళు పట్టుకుని ఆయన నీ దేవిని చేత పట్టుకుని ప్రభువా వారు వచ్చిన పనులు ప్రభువా పూర్తవుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన వారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నిన్ను అనుసరించేవారు ప్రభువా, నిన్ను రక్షకుడుగా చేసుకుని ప్రభువా జీవించేవారుగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దానిలో కానీ దీవించండి ఆయన, వారిని ఇంకా బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, నీ సేవలో బలమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ పరిచయలన్నీ ప్రభువా విస్తరింపచేసి దీవించి నీ కృపతో నింపమని వచ్చిన వారు ప్రభువా ఆశీర్వదించబడి వెళ్ళుటకు సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.